తెలంగాణ వ్యాప్తంగా కొనసాగుతున్న బీసీ రిజర్వేషన్లలో వాటా కోసం బీసీ ఐకాస చేపట్టిన బంద్. ఈ బంద్ను పాటిస్తున్న అత్యవసర సేవలు మినహా మిగతా రంగాలు జిల్లా కేంద్రాల్లోని ఆర్టీసీ డిపోల ముందు బీసీ సంఘాలు ఆందోళనకు దిగగా ఎక్కడికక్కడే డిపోల నుండి బస్సులు బయటకు రాకుండా అడ్డుకున్న నేతలు. 42% రిజర్వేషన్ల కోసం తెలంగాణ వ్యాప్తంగా బీసీ సంఘాలు బంద్ చేపట్టడంతో దందా సాగిస్తున్న ప్రైవేటు క్యాబ్లు ప్రయాణికుల దగ్గర అధికంగా ఛార్జీలు వసూలు చేయడంతో ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు. ఉదాహరణకు సాధారణ రోజుల్లో 300 రూపాయలుంటే ఇప్పుడు 700 రూపాయలు వసూలు. తెలంగాణ ప్రభుత్వం రేషన్ దుకాణాల ద్వారా ఉచితంగా పంపిణీ చేస్తున్న సన్నబియ్యం, రైతుల నుండి కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరిస్తున్న ధాన్యంలో అక్రమాలు జరుగుతున్నట్టు గుర్తించిన అధికారులు కొందరు రేషన్ డీలర్లు, రైస్ మిల్లర్లు, గోదాముల యజమానులు, దళారులు ఈ అక్రమాలకు పాల్పడుతున్నట్టు గుర్తింపు. గత కొద్ది రోజులుగా దాడులు నిర్వహిస్తుండగా కోట్ల రూపాయల విలువైన ధాన్యం, సన్నబియ్యాన్ని స్వాధీనం చేసుకున్న విజిలెన్స్ అధికారులు. బీసీ రిజర్వేషన్ల జీవో అమలులో నిలిపివేసిన నేపథ్యంలో ఎన్నికల నిర్వహణపై ఏం నిర్ణయం తీసుకున్నారో చెప్పాలంటూ ఈసీకి రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు. ఇందుకు ఈసీ ప్రభుత్వం గడువు కోరడంతో ఈ విచారణను నవంబర్ 3వ తేదీకి వాయిదా. బీసీలు తమకు రిజర్వేషన్లు కావాలని కోరుతున్నారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత స్పష్టం. బీసీల బంద్కు మద్దతుగా మానవహారం నిర్వహిస్తున్న తెలంగాణ జాగృతి. ఈ నేపథ్యంలో రిజర్వేషన్లు ఇవ్వాల్సిన పార్టీలే బంద్కు మద్దతు ప్రకటించడం నవ్వులాటగా ఉందంటూ కవిత ఎద్దేవా. 42% రిజర్వేషన్ల కోసం బీసీ సంఘాలు బంద్ చేపట్టగా అధికార కాంగ్రెస్ పార్టీ బంద్కు మద్దతు ప్రకటన. ఈ నేపథ్యంలో మంత్రి కొండా సురేఖ నిరసన వ్యక్తం. బీసీలకు వెంటనే న్యాయం చేయాలంటూ నినాదాలు. ఇంద్రకీలాద్రి దుర్గమ్మ గుడిలో గత 2 దశాబ్దాల్లో లేనంతగా సాగుతున్న అభివృద్ధి పనులు. భక్తుల సౌకర్యార్థం దేవస్థానం అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ రూపొందించిన అధికారులు. 3 దశల్లో చేపట్టబోయే ఈ పనుల్లో ప్రస్తుతం తొలి దశ నిర్మాణాలు జరుగుతున్నట్టు వెల్లడి. గుంటూరులో మెనియాయిడోసిస్ వ్యాధి బారిన పడిన వ్యక్తి కోలుకున్నట్టు వైద్యులు వెల్లడి. తీవ్ర లక్షణాలతో 2 నెలల క్రితం ఆసుపత్రిలో సుదీర్ఘ చికిత్స తీసుకున్న అనంతరం నిన్న డిశ్చార్జ్ అయినట్టు వైద్యులు స్పష్టం. తురకపాలెం ప్రజలు జీజీహెచ్లో వైద్యం అందట్లేదనే అపోహాలు వీడాలంటూ వివరణ. గ్రామ, వార్డు, సచివాలయ సిబ్బంది ఇతర నిర్వహణపై ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ. ఒకే సమయంలో ఎక్కువ పనులు వారికి అప్పగిస్తూ వివిధ శాఖలు ఆదేశాలు జారీ చేస్తున్నాయంటూ ఆయా సంఘాల నుండి వచ్చిన ఫిర్యాదులపై స్పందించి నిర్దిష్టమైన జాబ్ చార్టును విడుదల. ఈ ఆదేశాలకు వ్యతిరేకంగా ఏదైనా శాఖ ఆదేశాలు జారీ చేస్తే అవి రద్దవుతాయంటూ స్పష్టం. తిరుమల శ్రీవారి దర్శనం పేరుతో ఓ దళారీ భక్తులను మోసగించి పరార్. సేవా టికెట్లు ఇప్పిస్తారని తెలంగాణ భక్తుల నుండి 4 లక్షల రూపాయలు వసూలు. డబ్బులు ఆన్లైన్ ద్వారా వేసుకున్నాక ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడంతో విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు. సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై రాజమహేంద్రవరం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు. ఓ ఇంటర్వ్యూలో అతడు యువతను పెడదేవ పట్టించేలా చేసిన వ్యాఖ్యలు సమంజసం కాదంటూ రాష్ట్రీయ ప్రచార కాంగ్రెస్ అధ్యక్షుడు మేడా శ్రీనివాస్ పోలీసులకు ఫిర్యాదు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు. రష్యా నుండి చమురు కొనుగోళ్లపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ప్రధాని మోదీపై కాంగ్రెస్ విమర్శలు. ట్రంప్ మాటలపై మౌనం వహించడాన్ని తీవ్రంగా తప్పుబడుతున్న కాంగ్రెస్ ఆపరేషన్ సింధూర్ ఆపేశానని, రష్యా ఇంధన కొనుగోళ్లను భారత్ తగ్గిస్తోంది అంటూ ట్రంప్ చెప్పినప్పుడల్లా మోదీ అకస్మాత్తుగా మౌనీబాబా అయిపోతారంటూ కాంగ్రెస్ సీనియర్ నేత జయరాం రమేష్ ఎక్స్లో పోస్ట్. అస్సాం గాయకుడు మరణం విషయంలో వాస్తవాలు వెంటనే తేలాలని, కుటుంబ సభ్యులు, అభిమానులకు ఆయనకేం జరిగిందో తెలుసుకునే హక్కు ఉందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వ్యాఖ్య. సోనాపూర్లోని జుబిన్ సమాధి వద్ద నిన్న రాహుల్ నివాళులు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులను కలిసి రాహుల్ పరామర్శ. దేశంలో రోజు రోజుకి పెరిగిపోతున్న డిజిటల్ అరెస్టు మోసాలపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం. వ్యవస్థ పునాదులపై ప్రజా విశ్వాసాన్ని దెబ్బతీసే దాడిగా అభివర్ణన. బెదిరింపులకు దిగి భారీ మొత్తాలను ప్రజల నుండి వసూలు చేయటం వంటివి సాధారణమైన నేరాలు కాదంటూ స్పష్టం. గరీబ్ రథ్ రైలులో భారీగా చెలరేగిన మంటలు. అమృత్సర్ నుండి సహర్సా మధ్య నుండి నడిచే ఈ రైలులో పంజాబ్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నట్టు రైల్వే అధికారులు వెల్లడి. దీనికి షార్ట్ సర్క్యూటే కారణమని వారు వెల్లడించగా 3 బోగీలు దగ్ధమయ్యాయని సమాచారం. దేశ రక్షణ అవసరాల కోసం విదేశాలపై ఆధారపడటం దేశ భద్రతకు ముప్పని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ వ్యాఖ్య. రక్షణ ఉత్పత్తులను దేశీయంగా తయారు చేసే దిశగా ప్రభుత్వం దృష్టి సారించాలంటూ వెల్లడి. భారత ఆయుధ ఎగుమతులు 25,000 కోట్ల రూపాయలకు చేరుకున్నట్టు ఆయన వివరణ. భవిష్యత్తులో తపాలా సేవలు మరింత వేగవంతమయ్యేలా చర్యలు తీసుకుంటామని కేంద్ర టెలికాం మంత్రి ఆదిత్య సింధియా వెల్లడి. ఉత్తరాలను 24 గంటల నుండి 48 గంటలు సంబంధిత వ్యక్తులకు చేరేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని ఆయన వివరణ. వీటిని వచ్చే ఏడాది జనవరి నుండి ప్రారంభిస్తామంటూ వెల్లడి. అమెరికాను కుదిపేసిన సెక్స్ కుంభకోణం కేసులో బ్రిటన్ ప్రిన్స్ ఆండ్రూ కూడా ఉన్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో ప్రిన్స్ ఆండ్రూ తన రాయల్ టైటిల్ డ్యూక్ ఆఫ్ యార్క్ టైటిల్ ను వదులుకున్నట్టు అక్కడి వర్గాలు వెల్లడి. బ్రిటన్ రాజు చార్లెస్ III ఒత్తిడి మేరకు ఆయన తన బిరుదును వదులుకున్నట్టు సమాచారం. ఉక్రెయిన్ రష్యా యుద్ధం ముగించేందుకు ట్రంప్ సిద్ధం. ఈ క్రమంలో జెలెన్స్కీతో భేటీ అనంతరం ఆయన కీలక వ్యాఖ్యలు. ఇరు దేశాలు వెంటనే ఈ యుద్ధం ముగించాలంటూ పిలుపు.
వచ్చే 30 నుండి 40 ఏళ్లలో భూతాపం కారణంగా వాతావరణ పోకడల తీరు మారిపోనుందని తాజా అధ్యయనం వెల్లడి. ఎల్నినో, లానినా వాతావరణ పోకడలు ఒక క్రమ పద్ధతిలో ఉండటం లేదంటూ స్పష్టం. దీనివల్ల సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు హెచ్చుతగ్గులు మరింత పెరుగుతాయంటూ హెచ్చరిక. కాల్పుల విరమణ అనంతరం పాక్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఘర్షణలు మరింత తీవ్రతరం. ఈ నేపథ్యంలో ట్రంప్ కీలక వ్యాఖ్యలు. వాటి మధ్య సంఘర్షణలను ఆపటం తనకు చాలా తేలికంటూ వ్యాఖ్య. H-1B వీసాను $1,00,000లకు పెంచుతూ ట్రంప్ ఇటీవల తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కోర్టును ఆశ్రయించిన అమెరికా వాణిజ్య మండలి ట్రంప్ నిర్ణయాన్ని చట్టవిరుద్ధమైన చర్యగా అభివర్ణన. 3 లక్షల మంది వ్యాపారులకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కూడా ట్రంప్ నిర్ణయానికి సవాల్ చేయడం గమనార్హం. భారత్, శ్రీలంకల మధ్య పరస్పర సహకారం ద్వైపాక్షిక బంధానికే కాకుండా ప్రాంతీయ అభివృద్ధికి కూడా అత్యంత కీలకమంటూ ప్రధాని మోదీ వెల్లడి. ప్రగతి పథంలో కొలంబోతో కలిసి నడిచేందుకు ఢిల్లీ చిత్తశుద్ధితో ఉందని స్పష్టం. శ్రీలంక ప్రధానితో మోదీ భేటీ అయ్యి పలు కీలక చర్చలు. భారతీయ సీనియర్ పేసర్ మహమ్మద్ షమి ఫిట్నెస్ అంశం తీవ్ర చర్చకు దారితీయడంతో తాను పూర్తి ఫిట్నెస్ తో బౌలింగ్ చేస్తున్నానంటూ ఆయన వెల్లడి. ఇదిలా ఉండగా చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ మాత్రం తమకు షమి ఫిట్నెస్ పై అప్డేట్ లేదంటూ వ్యాఖ్య. దీంతో షమి విమర్శలు చేస్తూ సోషల్ మీడియాలో కామెంట్. మరో అద్భుతమైన రికార్డుకు చేరువలో ఉన్న భారత స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ. దాదాపు 7 నెలల తర్వాత అంతర్జాతీయ క్రికెట్ ఆడుతున్న విరాట్ ఆసీస్తో వన్డే సిరీస్ కు సిద్ధం కావడంతో ఈ క్రమంలో ఒకే ఫార్మాట్ లో అత్యధిక సెంచరీలు చేస్తే సచిన్ ని వెనక్కి నెట్టే అవకాశం ఉన్నట్టు క్రికెట్ వర్గాలు వెల్లడి. పాక్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరుగుతున్న ఘర్షణల నేపథ్యంలో ఈస్టర్న్ పక్టిక్ ప్రావిన్స్ పై పాకిస్తాన్ వైమానిక దాడి జరపగా 8 మంది మృతి, మరో 7గురికి గాయాలు. ఇందులో 3 దేశవాళీ క్రికెటర్లు ఉన్నట్టు ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు స్పష్టం. దీంతో వచ్చే నెలలో పాకిస్తాన్, శ్రీలంక జట్లతో తలపడబోయే ముక్కోనపు సిరీస్ నుంచి వైదొలుగుతున్నట్టు ఏసీబీ ప్రకటన. బలగం వేణు ఎల్తండి తెరకెక్కించాలనుకున్న ఎల్లమ్మ చిత్రంతో దేవిశ్రీ ప్రసాద్ కథానాయకుడిగా పరిచయం. ఈ చిత్రానికి నిర్మాత దిల్ రాజు. అయితే ఈ సినిమాలో కీర్తి సురేష్ కథానాయికగా నటించనున్నట్టు సమాచారం. పాన్ ఇండియా స్థాయిలో రష్మిక జోరు కొనసాగుతుండగా ఇప్పటికే ఈ ఏడాది చావా, కుబేరా చిత్రాలతో వరుస విజయాలు. అయితే 2 వారాల వ్యవధిలోనే 2 సినిమాలతో సినీ ప్రియుల్ని మరిపించేందుకు ఆమె సిద్ధం. ఇందులో ఒక చిత్రంలో రష్మిక బేతాళ ప్రపంచానికి సుందరిగా కనిపించనుండటంతో అభిమానులందరిలో నెలకొన్న ఆసక్తి.